విజయవాడ పట్టణమా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు డిసెంబర్ 31వ తారీఖు మాత్రమే ఆయన చేసిన మేళ్లు గుర్తు చేసుకుంటే చాలదు. ఆ ఒక్కరోజు మాత్రమే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన ఆవరణలో ప్రవేశిస్తే చాలదు. ఈ రోజు నుండి మన హృదయాలను సిద్ధపరచుకొని, శుద్ధి చేసుకొని, మన జీవితాలు చక్కబెట్టుకొని, మన కుటుంబాలను ప్రార్థనతో నింపుకొని, మన బిడ్డల నోటి నిండా దేవుని గానాలు, దేవుని స్తుతి యాగాలు ఉండినట్లుగా కృతజ్ఞతలు నేర్పించండి. మీ పిల్లలకు నేర్పించండి. ఏమైనా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగాయంటే అది పాస్టర్ చేతిలో ఏమీ మహిమ లేదండి. అది నీ హృదయంలో ఉన్న విశ్వాసం, నీ హృదయంలో ఉన్న విరిగిన హృదయం. నీవు నోరు తెరిచి అడిగితే దేవుడిస్తానికి. మారు మనస్సు పొందకుండా మనం చేసే ప్రార్థన పరలోకానికి చేరదండి. విరిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని, మన ప్రార్థన వింటాడు, మన జీవితాలు మారుస్తాడు, సాతాను బిగబట్టిన వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. హృదయాలు మారినప్పుడు జీవిత శైలి మారుతుంది. ఆశీర్వాదాలతో వర్ధిల్లుతాం. ఒక క్రైస్తవ జీవితానికి ప్రారంభమే దేవునితో సమయం గడపడం. వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపే విశ్వాసిని ఎవ్వడు పడగొట్టలేడు. సాతాను అసలు మీ జోలికి రాలేడు. నాశనము, శాపము, కీడు మీ జోలికి రాలేవు. ఎందుకంటే దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరిస్తాడు. నిన్ను ముందుగానే అది ఎదుర్కోవడానికి నీకు ఆధ్యాత్మిక బలమనిస్తాడు. నిన్ను దేవుడు నీ పక్షంలో ఉండి పోరాడతాడు. నీకు ఆపద ఉందంటే ప్రభు నీతోటే ఉంటాడు. ఆ రోజు నీవు ఆయన్ని అంగీకరిస్తే, నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, నీవు ఆయన్ని అడిగితే ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు, వమ్ము చేసేవాడు కాదు. నువ్వు ఒకటి లేదంటానికి బదులు నీకున్నదాన్ని బట్టి నువ్వు స్తుతిస్తే నీకు అవసరమైంది కూడా ఆయన ఇస్తాడు. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు నీకెన్నున్నాయో ముందు లెక్కేసుకో. నీకెన్నున్నాయో లెక్కేసుకో. నీకు లేనిదేదో అడుగు ప్రభువుని. సడక్కు లేనిదేదో అడుగు. నీకున్నదాన్ని లెక్కేసుకొని ప్రభువుని స్తుతించు. నీకు లేనివన్నీ ఆయన ఇచ్చి మరో నూతన సంవత్సరంలో నిన్ను పంపిస్తాడు.